హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో న్యూ బోర్న్ ఎసెన్షియల్ గురించి నేను మీకు చెప్తున్నానండి. నా బేబీకి ఏ ప్రోడక్ట్స్ కొన్నానో అన్నీ మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను 8th మంత్లో ఉండేటప్పుడే నా బేబీకి ఏమేమి ప్రోడక్ట్స్ కొనాలి అన్నీ నేను ఒక డీటెయిల్ లిస్ట్ రాసుకున్నానండి. సో నాకేంటంటే ఆ లిస్ట్లో ఉండే ఐటమ్స్ నేను కొన్ని డైరెక్ట్గా తీసుకున్నాను అండ్ కొన్ని ఆన్లైన్లో ఇచ్చాను. సో ఆ లిస్ట్ అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ వన్ బై వన్ చూసేద్దామా మరి. సో ఫస్ట్ వచ్చేసి బేబీ బెడ్ అండి. నేనైతే ఇది తీసుకున్నాను, చూసారా. ఇది చాలా సాఫ్ట్గా ఉందండి, చూడండి ఇంత థిక్నెస్ వస్తుంది. ఇదేంటంటే బేబీని బెడ్ పైన పడుకోబెట్టేటప్పుడు మామూలుగా పరుపు ఉంటుంది కదా, మన బెడ్ దానిపైన వేసి దీనిపైన బేబీని పడుకోబెట్టినాను నేను నార్మల్గా. సో నాకు ఈ బెడ్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది నచ్చడంతో ఏంటంటే నేను ఇంకోటి కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇంకోటి. సో 2 నేను ఆర్డర్ ఇచ్చాను. ఒకటి బ్లూ అండ్ రెండోది పింక్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానండి. ఈ 2 నాకైతే ఇవి చాలా బాగా సాఫ్ట్గా బాగా అనిపించాయి. రొటేషనల్గా నేను ఇది వేస్తున్నాను. కొద్ది రోజులు ఒక 2-3 డేస్ ఇది వేస్తే అండ్ నెక్స్ట్ వాషింగ్కి వేసేటప్పుడు నెక్స్ట్ ఇది వేస్తున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ బ్లాంకెట్ అండి. ఇది కూడా నేను చూడండి, ఇది బేబీ బ్లాంకెట్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చానండి. చాలా సాఫ్ట్గా ఉందండి. ఇటు సైడ్ వచ్చేసి స్మూత్గా క్లాత్ వచ్చింది కదా, అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఊల్ అంటారు చూడండి, అదండి. ఇందులో బేబీని పడుకోబెడితే ఏంటంటే చాలా బాగా నిద్రపోతాడు అండ్ తన బాడీ కూడాను వేడిగా ఉంటుంది. సో ఇలాంటిది నేను ఆన్లైన్లోన ఇంకోటి కూడా ఆర్డర్ ఇచ్చానండి. ఇది బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కూడా నేను ఆర్డర్ ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్ అండి. ఈ డ్రై షీట్ ఏంటంటే మనం బెడ్ పైన వేసుకోవచ్చు. బేబీ ఏమైనా యూరిన్ కానీ ఏమైనా పాస్ చేసేటప్పుడు ఏంటంటే బెడ్ తడవకుండా ఉండడానికి ఈ డ్రై షీట్ వేసుకోవచ్చు. అండ్ డైపర్ వేసేటప్పుడు కూడాను చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ డ్రై షీట్ కూడాను నేను 2 తీసుకున్నాను, చూడండి. ఇది ఎలా అంటే నేను 2 బెడ్స్ తీసుకున్నాను కదా, సో 2 బ్లాంకెట్స్ తీసుకున్నాను అండ్ 2 డ్రై షీట్స్ కూడా తీసుకున్నాను. అంటే ఒకటి అంతా వేసుకొని వాష్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకొక పెయిర్ యూజ్ చేస్తాను నేను. సో అలాగ నేను అన్నీ 2 తీసుకున్నానండి. ఇది నేను ఈ 2 కూడాను ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చానండి, అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను ఈ 2. నెక్స్ట్ వచ్చేసి స్వాడ్లర్ అండి, చూడండి కనిపిస్తుంది కదా. ఇది మిమీ బ్రాండ్ అండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వాడిలర్స్ ఉన్నాయి, బట్ నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇది ఏంటంటే మనం బేబీని ఈజీగా క్యారీ చేయొచ్చండి. అండ్ ఇందులో బేబీని పెడితే చాలా వెచ్చగా బాగా పడుకుంటుంది బేబీ కూడాను. ఇది మనం ఎలా అంటే బయటికి తీసుకెళ్ళేటప్పుడు బేబీని, అంటే లైక్ హాస్పిటల్స్ తీసుకెళ్ళేటప్పుడు అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బేబీని ఇందులో పెట్టుకొని తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు బేబీని. నెక్స్ట్ వచ్చేసి బేబీకి స్వెటర్ అండి, చూసారు కదా.
సో వింటర్లో ఏంటంటే బేబీకి చలి ఏమీ వేయకుండా స్వెటర్ అండి. ఇది ఫుల్ డ్రెస్ నేను తీసుకున్నాను. ఇది వచ్చి క్యాప్. ఇలా పైన వేసుకుంటారు కదా, ఇలా పైన వేసుకొని కిందన టై చేసుకోవచ్చు మనం ఈజీగా. అండ్ ఈ 2 వచ్చేసి సాక్సెస్ అండి, కాలుకు వేసుకోవచ్చు. చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ చూడండి. సో ఇది ఫుల్ డ్రెస్. ఇది నేను ఫస్ట్ ట్రైలో ఆర్డర్ ఇచ్చానండి. ఇది చలికాలంలో బేబీస్కి ఈ టైప్ డ్రెస్సులు చాలా బాగుంటాయండి. చలి అనేది వేయదు, అందుకనే నేను ఇది ఆర్డర్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కర్చీఫ్లు అండి, బేబీ కర్చీఫ్స్. ఏంటంటే బేబీ పాలు తాగి తుడుచుకునేటప్పుడు లిప్స్ అనేది తుడాలి కదండి, లేదంటే బ్లాక్ అయిపోతాయి అంటారు కదా. అండ్ బేబీ బాడీని కూడాను తుడుచుకోవడానికి అయితే ఇవి చాలా సాఫ్ట్ అండి. ఇది మల్మల్ క్లాత్ అంటారు కదా. అండ్ ఇది కూడాను ఒక 3 to 4 లేయర్స్ వచ్చేసి ఇది ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. బేబీ స్కిన్ ఏంటంటే హార్మ్ అవ్వకుండా ఉండడానికి మనం ఎప్పుడు సాఫ్ట్ క్లాత్నే యూజ్ చేయాలండి. అండ్ ఇది కాటన్ క్లాత్. సో ఇలాంటివి నేను 5 టవల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్స్ అండి, ఇంకో 2 బ్లాంకెట్స్. ఇవి ఎప్పుడు వేస్తానంటే బాగా చలిగా లేనప్పుడు ఇవి నేను యూజ్ చేస్తానండి. అంటే ఇవి కొంచెం పల్చగా ఉంటాయి. నేను ముందు ఒక 2 బ్లాంకెట్స్ చూపించాను కదా, ఇవి కొంచెం ఎలా అంటే కొంచెం థిక్గా ఉంటాయి. చలి ఎక్కువ ఉండేటప్పుడు నేను ఇవి యూజ్ చేస్తున్నాను. అంటే చలి ఎక్కువ లేనప్పుడు ఏంటంటే డే టైంలోన ఇవి యూజ్ చేస్తున్నానండి. ఇందులో పెట్టి బేబీని ఫోల్డ్ చేస్తాను. సో ఈ 2 కూడాను బ్లాంకెట్స్లో యూజ్ చేస్తానండి నేను. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే నాకు నచ్చాయండి, సాఫ్ట్గా ఉన్నాయి. బేబీ స్కిన్కి కూడాను చాలా స్మూత్గా బాగుంది అనిపించి నేను ఈ 2 తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్ వ్యాడ్లర్స్ అండి, 3 తీసుకున్నాను నేను. ఇవి ఏంటంటే ఇవి మల్మల్ క్లాత్ అంటారు కదా, మల్మల్ క్లాత్ అండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ కాటన్ ఇది. దీన్ని నేను ఎలా అంటే బేబీని పెట్టేసి చుట్టేస్తానమాట. ఇప్పుడు నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఈ స్వాడ్లర్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేను ఈ క్లాత్ తోటి బేబీని చుట్టేసి దీంట్లో పెట్టి తీసుకెళ్తానండి. ఎందుకంటే ఏంటంటే బేబీకి ఎక్కడ గాలి, బయట గాలి ఏమీ రాకుండా ఉండడానికి మొత్తం దీంతో చుట్టేస్తాను, చల్లగాలి ఏమీ రాకుండా ఉండడానికి. అండ్ ఇంట్లో కూడా నైట్ టైం పడుకునేటప్పుడు కూడాను నేను దీంతోటే, ఈ క్లాత్స్ తోటే బేబీని మొత్తం కవర్ చేసేస్తాను, అంటే స్వాడిల్ చేస్తాను. సో ఇవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానండి. నెక్స్ట్ వచ్చేసి బేబీ వెట్ వైప్స్ అండి. నేను వచ్చి హిమాలయ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం వెట్ వైప్స్ తీసుకోవడానికి కూడాను చాలా బాగుంటుందండి. అండ్ మొత్తము ప్యాకెట్ అంతా కట్ చేయకుండాను చూడండి, మంచి టెక్నిక్ ఇది. ఇదైతే నాకు నచ్చింది. సో 1 by 1 దీని ద్వారా మనం తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసి ఇలా పెట్టేయచ్చు. ఈ వెట్ వైప్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి ఏంటంటే లోటస్ అండ్ అలోవెరా కాంబినేషన్. ఇవి స్మెల్ కూడా చాలా బాగున్నాయి. బేబీ యూరిన్ చేసేటప్పుడు అండ్ ఏంటంటే మోషన్ పాస్ చేసేటప్పుడు నేను డైపర్ తీసేసి ఫస్ట్ దీంతో క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి నేను మళ్ళీ ఇంకో డైపర్ చేంజ్ చేయడం అట్లా చేస్తాను. అండ్ బాడీ కూడాను తుడడానికి ఇది నాకైతే చాలా బాగా అనిపించే బేబీకి. అండ్ స్కిన్ కూడాను పాడవలేదండి. నేను నా బేబీకి 1.5 months నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. సో ఇది నచ్చి నేను ఏంటంటే బల్క్ యూస్ ప్యాక్ కూడా నేను ఆర్డర్ ఇచ్చాను అమెజాన్లో. ఇది నార్మల్గా అయితే ఇది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 184 రూపీస్ అండి. నేను ఆల్రెడీ ఇలాంటి ఒక 2 ప్యాకెట్స్ ఆల్రెడీ వాడాను. సో ప్రతిసారి తీసుకుంటున్నాను కదా అని చెప్పి ఈసారి బల్క్ ఆర్డర్ ఇచ్చాను. ఇందులో అయితే ఏంటంటే ఒక 101 రూపీస్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బేబీ టవల్స్ అండి. ఇవి కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చాను. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అండ్ ఇవి ఏంటంటే విత్ క్యాప్ కూడా వచ్చి ఉన్నాయి. ఇదేమో ఒకటి డాగ్, ఇంకోటి ఇది ర్యాబిట్. ఒకటి డాగ్, ఇది ఇంకోటి ర్యాబిట్.
తల పైన వేసుకొని చుట్టూ తన్ని మిడిల్‌లోన పెట్టి ఇది మొత్తం చుట్టి ఇలాగ హోల్డ్ చేసుకోవచ్చు కూడా మనం. సో, ఇవి 2 ఆర్డర్ నేనిచ్చానండి. అండ్ నాకేంటంటే డెలివరీ టైమ్‌లోన హాస్పిటల్ వాళ్ళు బేబీని హోల్డ్ చేసుకుంటూ ఒక టవల్ ఇచ్చారు. ఇది ఫెర్నాండెస్ హాస్పిటల్‌లో ఇచ్చారండి. చూసారు కదా! ఫెర్నాండెస్ హాస్పిటల్ మార్క్ ఉంది. దీంట్లో హోల్డ్ చేసుకొని నాకు ఫస్ట్ టైమ్ బేబీనిచ్చేటప్పుడు ఇచ్చారండి. ఈ టవల్‌లోనే హోల్డ్ చేసి. ఇది గూడా నేను యూజ్ చేస్తున్నాను. అండ్ బాత్ చేసేటప్పుడు నేను దీంతో తుడిస్తే బాడీ అంతా గూడాను వెట్‌గా ఉండేదంతా త్వరగా పీల్చుకుంటదండి ఈ క్లాత్. సో, నాకు చాలా నచ్చింది. నేనిది యూజ్ చేస్తున్నాను అందుకని. సో, నెక్స్ట్ వచ్చేసి డైపర్ ప్యాడ్స్. ఇది అందరూ యూజ్ చేస్తారండి. అండ్ ప్రతి బేబీకి ఇది మ్యాండేటరీ కూడాను. నేను ప్యాంపర్స్ న్యూ బేబీ ఆర్డర్ చేశానండి. అండ్ ఇదేంటంటే అప్ టు 5 కేజెస్ వాళ్ళకి అంటే న్యూ బోర్న్ బేబీస్‌కి. ఇదైతే చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి. న్యూ బేబీ డైపర్ అయితే ఇలా ఉంటుందండి ప్యాంపర్స్‌ది. మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా తీసేయొచ్చు కూడాను. జస్ట్ ఇలా పెట్టిన తర్వాత ఇటు 2 సైడ్స్ గమ్‌తో వచ్చిన ఇవి ఉంటాయి. జస్ట్ ఇలా అటాచ్ చేసేయడమేని. అండ్ మనం తీసేటప్పుడు ఈజీగా ఇలా తీసేయొచ్చు. బేబీకి ఏంటంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అండ్ తీసేటప్పుడు కంఫర్ట్‌గా ఉంటుంది ఇది. ఇదైతే న్యూ బోర్న్‌కి అయితే నేను ప్రిఫర్ చేస్తున్నానండి. ఈ టైప్ ఆఫ్ డైపర్స్ వేసుకోమని. అండ్ నేను ఇంకో డైపర్స్ కూడాను ఇంకో ప్యాటర్న్ కూడా ఆర్డర్ ఇచ్చాను. అదేంటంటే ప్యాంపర్ ప్యాంట్స్ అండి. ఇది కూడాను నేను ఆర్డర్ ఇచ్చాను. ప్యాంపర్ ప్యాంట్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇది ప్యాంట్ టైప్ వస్తుందండి. ఇలా మనం కాళ్ళు పెట్టి డైరెక్ట్‌గా ఇప్పుడు ప్యాంట్ ఎలా ఏస్తామో ఆ టైప్‌లో ఏసేయొచ్చు. ఎవరా ఫ్లేవర్ ఇది. కాకపోతే ఏంటంటే ఏసేటప్పుడు బానే ఏయొచ్చు అండ్ లీకేజ్ కూడా ఏముండదండి ఇది వేసేటప్పుడు. తీసేటప్పుడు ఏంటంటే కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉంటది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇదైతే మనం ఈజీగా తీసేయొచ్చు. ఇదేంటంటే తీసేటప్పుడు లైక్ డ్రాయర్ ఎలా కింద నుంచి తీస్తామో సో అలా తీయాలండి. ఇది నేనేంటంటే డే టైమ్ యూజ్ చేస్తున్నాను. ఇది నైట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ర్యాష్ రాకుండా ఉంటదని అలోవెరా అయితే. సో, అందుకని డే టైమ్ ఇది యూజ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి నోస్ క్లీనర్ అండి. చూసారు కదా! ఇది మ్యాండేటరీ అండి. ఇది న్యూ బోర్న్‌కి అయితే మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఆ నోస్‌లోన ఏమైనా బ్లాకింగ్స్ అంటే ఉండడం, జలుబు ఎక్కువ చేస్తే వాటరీగా వస్తుంది కదా! సో, అలాంటి కేసెస్‌లో ఏంటంటే మనం దీని ద్వారా క్లీన్ చేయొచ్చండి. నోజల్ డ్రాప్స్ అండి. ఇవేంటంటే డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు. ఆహ్, నా బేబీకొచ్చేసి ఎక్కువగా తుమ్ములు రావడం అవన్నీ ఉండేది. సో, అలాంటి టైంలో ఏంటంటే ఈ డ్రాప్స్ అనేది ఏయమని చెప్పారు. క్లైమేట్ చేంజ్ ఏమున్నా సరే జలుబొస్తూ ఉంటుంది కదా! సో, ఈ నోజల్ డ్రాప్ అనేది ఆల్వేస్ ఎప్పుడు మనతో పాటే ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టర్. బేబీ నెయిల్ కట్టర్ అండి ఇది. చూడండి చాలా చిన్నదిది. ఏంటంటే బేబీస్‌కి నెయిల్స్ అనేది ఎక్కువ ఉంటే వాళ్ళు మొహం పైన అవన్నీ గీసేసుకుంటారు కదండీ! సో, అలాంటి టైంలో ఏంటంటే మనం నెయిల్స్ అనేది కట్ చేయాలి. బట్ నా బేబీ ఏంటంటే 1 మంత్ జస్ట్ 1 మంత్ కంప్లీటెడ్. సెకండ్ మంత్ రన్నింగ్. నేనైతే ఇది యూజ్ చేయట్లేదు. బట్ ఇంకొంచెం గ్రో అయిన తర్వాత అంటే ఒక 3, 4 మంత్స్ తర్వాత నేను ఇది యూజ్ చేస్తాను. బట్ ముందుగానే కొనిపెట్టుకున్నాను. నేను డైరెక్ట్‌గా నోటితోటే పాలు పట్టేటప్పుడు ఏంటంటే తన్ని నా నోటితోటే తీసేస్తున్నాను. ఇది అప్పుడే అయితే యూజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి బేబీ క్లోత్స్ అండి. చు నేనిది ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ ఎక్కువ యూజ్ చేశానండి. ఎందుకంటే ఇది వేయడానికి బావుంటది అండ్ బేబీకి కూడాను కంఫర్ట్‌గా ఉంటుందిది. ఇది జస్ట్ పైనుంచి వేసేసి కిందన ఇక్కడ నాట్స్ ఉన్నాయి కదా! ఇవి జస్ట్ పెట్టేయడమే అండి. అండ్ ఇవి కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ నేను ఒక 7-8 పెయిర్స్ తీసుకున్నాను. అండ్ ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ కూడా నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ థ్రెడ్ టైప్ టై చేస్తారు కదా షోల్డర్ పైన. సో, ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ కూడా తీసుకున్నాను. బట్ ఇది నేను ఎక్కువ యూజ్ చేయలేదండి. ఎందుకంటే ప్రెజెంట్ వింటర్ కదా! ఇది యూజ్ చేస్తే ఏంటంటే ఎక్కువ చలేసొస్తది అని చెప్పి సమ్మర్‌లో యూజ్ చేస్తే బావుంటది అని చెప్పి నేను ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే యూజ్ చేయలేదండి. అండ్ చూసారు కదా! ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడాను ఒక 2, 3 పెయిర్స్ తీసుకున్నాను. ఇది స్లీవ్‌లెస్ అండ్ దీని కింద డ్రాయర్ కూడా వస్తుంది. టైప్ కూడాను ప్యాటర్న్ నేను తీసుకున్నానండి.
సేమ్ ముందు ఫస్ట్‌లో చూపించినట్టే. బట్ ఇదేంటంటే కొంచెం ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. చలి వేయకుండా ఉంటుంది. ఈ టైప్‌లో నేను ఒక 6-7 తీసుకున్నానండి. ఇవన్నీ కూడాను ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్. ఇవి నేను ఆన్‌లైన్‌లో ఇచ్చాను ఫస్ట్ క్రైలో. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అండ్ చూడ్డానికి కూడాను బేబీస్‌కి వేసిన తర్వాత చాలా డీసెంట్ లుక్ కూడా ఉంది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే. ఈ టైప్ ప్యాటర్న్ కూడా నేను ఒక 2 డ్రెసెస్ తీసుకున్నానండి. ఇది ఎలా అంటే షర్ట్ టైప్ వస్తుంది అండ్ ఈ పక్కన బటన్స్ వస్తాయి. పైనుంచి తీసేటప్పుడు ఏంటంటే కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ టైప్ ఏంటంటే బావుంటుంది. జస్ట్ బేబీస్‌కి షర్ట్ ఎలా ఏస్తామో అలా ఏసేసి బటన్స్ పెట్టేయడమే. దీనికి వచ్చేసి కాంబినేషన్ ఇదండి డ్రాయరు. చూడ్డానికి కూడాను ఈ డ్రెస్ చాలా బావుందండి. ఇందులోనే నేను గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను. చూడండి ఈ పెయిర్ కూడా తీసుకున్నాను. మిట్టన్స్ అండ్ సాక్సెస్ అండి. ఇవి బేబీస్‌కి మ్యాండేటరీ అండి. ఎందుకంటే నెయిల్స్ అనేది చేతికి ఉంటాయి కదా! అవి మొహం పైన అండ్ కొందరేంటంటే నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు. సో, అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే మిట్టన్స్ అంటే చేతికి గ్లౌజెస్ అనేది మ్యాండేటరీ అండి న్యూబార్న్ బేబీస్‌కి. అండ్ సాక్సెస్ చలి వేయకుండా ఉండడానికి, వెచ్చగా ఉండడానికి సాక్సెస్ కూడా మనం యూజ్ చేయాలి. ఇలాంటివి నేను ఒక 10 పెయిర్స్ ఆర్డర్ ఇచ్చానండి. అంటే ప్రతి డ్రెస్‌కి మ్యాచింగ్ వేద్దామని. సో, ఏ డ్రెస్ వేసినా కూడా దానికి మ్యాచింగ్ మిట్టన్స్ అండ్ సాక్స్ కూడా నేను వేస్తాను. అండ్ దానికి మ్యాచింగ్ క్యాప్ కూడా నేను పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్. ఇవి కూడాను బల్కే ఆర్డర్ ఇచ్చానండి. ఆల్మోస్ట్ ఒక 12-15 ఆర్డర్ ఇచ్చాను. సో, ఏ డ్రెస్ మీద ఏసుకుంటే ఆ డ్రెస్ క్యాప్ వేస్తాను. ఈ క్యాప్స్ వేయడం వల్ల ఏంటంటే, చలి అనేది ఇక్కడ చెవుల్లోకి వెళ్ళదు. అండ్ హెడ్ పోర్షన్ కూడాను ఒక షేప్‌లో వస్తది. నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్ అండి. చూసారు గదా! ఇది చాలా చిన్న డ్రై షీటు. నేను ముందు మీకు చూపించింది అది పెద్ద సైజు. అదేంటంటే బెడ్ మీదకి నేను యూజ్ చేస్తాను. ఇది కూడాను ఇంకో చిన్న డ్రై షీట్ అండి. చిన్నది. జస్ట్ ఇంతే ఉంటది. ఇది కూడా సేమ్ సైజు. ఈ 2 నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే బేబీకి డైపర్ మార్చడానికి అండ్ బేబీ ఆడుకునేటప్పుడు ఏంటంటే ఇది వేసి దీనిపైన ఒక క్లాత్ వేసి దానిపైన బేబీని పడుకోబెడతాను. రెండిటినైతే నేను అలా యూజ్ చేస్తున్నానండి. థెర్మోమీటర్ అండి. ఇది కంపల్సరీ మన దగ్గర ఉండాలండి. ఎందుకంటే ఎవ్రీ 2-3 డేస్‌కి టెంపరేచర్ ఎలా ఉందనేది మనం చెక్ చేస్తూ ఉండాలి న్యూబార్న్ బేబీస్‌కి. సో, బేబీస్ ఎక్కువ ఏడుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకలేస్తేనైనా ఏడుస్తారు. లేదంటే డైపర్ అనేది ఫుల్ వెట్ అయిపోయినా ఏడుస్తారు. ఇంకోటి వాళ్ళకి బాగోపోయినా ఏడుస్తారు. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం చెక్ చేస్తూ ఉండాలండి ఎవ్రీ 2-3 డేస్‌కి. వాళ్ళ టెంపరేచర్ అనేది నార్మల్‌గా ఉందా? లేదా? ఏమైనా కొంచెం హైలో ఉన్నా సరే వెంటనే మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళొచ్చు. సో, ఇది కూడాను మ్యాండేటరీ అండి. నెక్స్ట్ వచ్చేసి బేబీ స్లీప్ సూట్స్ అండి. బేబీ స్లీప్ సూట్ అంటే ఇలా ఉంటుంది. చూడండి. ఇక్కడ కాళ్ళకి ఓపెన్ లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడంతా కూడాను బటన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే నైట్ టైము వేసుకునేటప్పుడు ఇవి వేసుకొని బేబీని పడుకోబెడితే ఏంటంటే గాలి అనేది ఎక్కడా వెళ్ళదసలు. కాళ్ళన్నీ కూడాను క్లోజ్‌గా ఉన్నాయి చూసారా? సో, బేబీ ఏంటంటే చల్లగా ఫీల్ అవ్వకుండాను వేడిగా ఉండి బాగా నిద్రపోతదండి. ఇలాంటి నైట్ షూట్స్ అయితే నేనొక 6-7 ఆర్డర్ ఇచ్చాను. 6-7 ఆర్డర్ ఇచ్చాను. ఫ్యూచర్‌లో ఇవి ఏంటంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. నెక్స్ట్ బేబీకి ఆయిల్ మసాజ్ అనేది మ్యాండేటరీగా చేస్తారు కదండీ! నేనైతే ఆయిల్ మసాజ్‌కి కోకోనట్ ఆయిల్, పారాచూట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా నేను ఫస్ట్ 1 వీక్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేశానండి. ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే ఏంటంటే డాక్టర్ చెప్పారు సీడ్ ఆయిల్ కాదు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి అని చెప్పారు. సో, నాకైతే నా బేబీకి ర్యాషెస్ లాగా వచ్చాయి. సో, అందువల్ల ఏంటంటే ఏంటి డాక్టర్ నా బేబీకి ర్యాషెస్ వస్తున్నాయి. ఏమైనా పడలేదా ఏంటి ఆయిల్ అని చెప్పి నేనే అడిగాను. సో, ఆవిడేంటంటే కోకోనట్ ఆయిల్‌తో చేయండి మసాజ్ అని చెప్పారు. బాత్ తీసుకునే ముందు దీంతో ఆయిల్ మసాజ్ చేపించి తర్వాత బేబీ సున్నిపిండి ఉంటుంది కదా! అది ఇంట్లోనే తయారు చేసిందండి. ఇగోండి. ఇది బేబీ సున్నిపిండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. మీకు ఇంకో వీడియోలో ఇది ఎలా తయారు చేయాలనేది నేను మీకు కావాలి అంటే నేను చూపిస్తాను. ఇదైతే కంప్లీట్‌గా నా బేబీకైతే స్కిన్ అనేది ర్యాష్ రావడం అనేది ఏమీ లేదండి. ఈ 2 అనేది యూజ్ చేసిన తర్వాత.
సో తర్వాత ఈ 2 యూజ్ చేసిన తర్వాత నేను నార్మల్‌గా బాత్ చేసేస్తాను. అది ఏంటంటే అవినో బాడీ వాష్ ఉంది కదండీ! దీంతో నేను వాష్ చేస్తున్నాను. ఇది కూడా నాకు నా బేబీకైతే చాలా అనిపించింది. స్కిన్ అనేది సాఫ్ట్‌గా ఉందండి ఇది యూజ్ చేసేటప్పుడు. అండ్ మాయిశ్చరైజర్ కూడాను అవినో బ్రాండే నేను యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి బాడీకి అండ్ హెడ్ లైక్ షాంపూగా కూడాను బోత్ రెండిటికి మనం యూజ్ చేయొచ్చు ఇది. అండ్ ఇది మాయిశ్చరైజర్ అండి. సో ఈ 2 అయితే నేను ప్రెజెంట్ అయితే ఇంకేమీ వాడట్లేదు. ఈ 2నే వాడుతున్నాను. అండ్ ఆయిల్ మసాజ్ వచ్చేసి కోకోనట్ ఆయిల్‌తో చేస్తున్నాను. అండ్ సున్నిపిండి ఇంట్లో తయారు చేసిన సున్నిపిండిని నేను యూజ్ చేస్తున్నాను. ఓన్లీ ఈ ప్రొడక్ట్స్ అయితే నా బేబీకి నేను వాడుతున్నాను. బేబీస్‌కి బట్టలు ఎప్పుడు కొన్నా సరే మనం ఫస్ట్ అనేది వాష్ చేసుకొని తర్వాత వాళ్ళకి వేయాలండి. ఎందుకంటే ఏమైనా బ్యాక్టీరియా గానీ, ఏమైనా ఇప్పుడు కరోనాకి ఒకటి ఉంది కదా! ఏమైనా ఉండొచ్చు. సో, బేబీ బట్టలనేది ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ హాట్ వాటర్‌లో పెట్టి బాగా వాష్ చేసేసి ఆరబెట్టేసాను. సో, నెక్స్ట్ ఏంటంటే యూరిన్ అనేది బేబీ నార్మల్‌గా పాస్ చేస్తూ ఉంటారు. సో, క్లాత్స్ అనేది స్మెల్ వస్తూ ఉంటాయి కదా! దానికోసం అని చెప్పి వెరీ లైట్ అనమాట. మైల్డ్ డిటర్జెంట్ మీమీ బ్రాండ్ అండి. నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు నార్మల్ డిటర్జెంట్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని. నార్మల్ డిటర్జెంట్‌లో ఏంటంటే దాంట్లో యూజ్ చేసేవన్నీ కూడాను స్మెల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది గదండీ! మామూలుగా అయితే క్లోత్స్ స్మెల్స్ రావాలని చెప్పి మనం డిఫరెంట్‌వన్నీ యూజ్ చేస్తాం. లైక్ కంఫర్ట్ అని అవన్నీ యూజ్ చేస్తాం. బేబీ క్లోత్స్‌కైతే అవేమీ యూజ్ చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళ అవయవాలంటే బేబీ బాడీ పార్ట్స్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఉండవు. సో, ఆ స్మెల్‌ననేది అవి పీల్చుకొని తట్టుకోలేరనమాట వాళ్ళు. అందుకనే చెప్పి మైల్డ్‌గా ఉండేవే యూజ్ చేయాలి. ఇది చాలా మైల్డ్ అండి. బట్ ఇది కొంచెం ఏస్తే చాలు. ఒక బకెట్‌లోన జస్ట్ ఈ కప్ ఉంది కదా! ఈ హాఫ్ కప్ ఏస్తే చాలండి. నేనైతే ఇది యూజ్ చేస్తున్నానండి. సో, చూసారు కదండీ! నా బేబీ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను. మీకీ ప్రొడక్ట్స్ ఏమైనా మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.